పీపుల్‌కి చేరాలి. ఖచ్చితంగా వీళ్ళు కావాలి అవసరం అని చెప్పేసి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ హిమ్ లైక్ ఫర్ ఎవర్. అండ్ ఐ విష్ ఓన్లీ సక్సెస్ అన్న. అండ్ లైక్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ కైండ్ షుడ్ బీ దేర్. థ్రైవ్ అవ్వాలి. దట్స్ వేర్ ఇండస్ట్రీ అండ్ నాలాంటి డెబ్యూటాంట్స్ డ్రీమ్ చేయడానికి ధైర్యం చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ on behalf of all the debutant directors who are looking for producers, who are looking for right people to associate with for your content. Adi just like here is the example. So that being said, yeah, so this is and it's final. Like I think this is what it is. Dandora journey has come. Like it నేను ఎమోషనల్ పర్సన్ కాదు, బట్ somehow things are like ఒక చిన్న రోలర్ కోస్టర్ నడుస్తున్నాయి. సో సో ఆ ఫీల్ అవుతున్నాను సార్. లాస్ట్ డే థియేటర్లో లాస్ట్ డే రోజు చూసినప్పుడు కూడా ఫీల్ అయ్యాను అదే. నాకు 8th డే వెన్ రేపు సినిమా తీసేస్తారన్నప్పుడు నేను ఒక్కడే థియేటర్కి వెళ్ళాను. ఒక 30 మంది వచ్చారు. అరే 30 మంది వచ్చారేంటి అని చెప్పి కూర్చున్నాను. అండ్ ఎవ్రీబడి వాజ్ వాచింగ్ ద ఫిలిం. సో వాళ్ళ కార్నర్లో నుంచొని నేను మన రాజా సినిమాలో వెంకటేష్ లాగా ఏడుస్తా ఉన్నాను. సినిమా అయిపోయింది. అదే సీన్స్ అయిపోయినాయి. బయటికి వస్తూ అనుకున్నాను, ఆ రోజు అనుకున్నాను, ఓకే దిస్ ఈజ్ ఇట్, బట్ మేబీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఐ ఫౌండ్ మై ఆడియన్స్ అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం ఐల్ బీ బెటర్. ఐల్ బీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా మంచి కథ చేసి ఇంకా మంచి చేసి ఈసారి మీ హృదయాలతో పాటు పాకెట్స్ని గెలుద్దామని వస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ దట్ అండ్ దట్స్ అవర్ ఎఫర్ట్. దట్ విల్ బి ద ఎఫర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీడియా వాళ్ళకి స్పెషల్లీ చాలా అంటే చాలాసార్లు చాలా పాజిటివ్ పోస్ట్ రాశారు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ, మేము పెట్టే పోస్టులకు కానీ వాటికి కానీ చాలా జెన్యూన్గా బ్లాక్ బస్టర్ సినిమా ప్రతి ఒక్కళ్ళు దండోరా చూడండి అని మీ సైడ్ నుంచి చాలా జెన్యూన్గా పుష్ చేశారు. వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. స్పెషలీ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్, వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. యూ కైండ్ ఆఫ్ గివ్ అ స్మాల్ హోప్ దట్ ఎస్ ఇట్లాంటి సినిమా వస్తే దానికి రైట్ వాయిస్ మీరు యాడ్ అవుతారు అని చెప్పేసి. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. And then everybody, thank you so much. And this is Murli and I'm Dandora director and this will be my proud thing to say forever. నేను దండోరా సినిమా డైరెక్ట్ చేశాను, నేను రాశాను. సినిమా చాలా బాగుంది, నచ్చింది అని అంటున్నారు. దాన్ని నేను చాలా హంబుల్గా ఇది చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా తీసుకుంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. కొత్త సినిమా రాస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మిమ్మల్ని నవ్వించి ఏడిపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించి ఏడిపించడానికి బాగుంది. సో ఇటువంటి డైనమిక్ ముక్కుసూటి డైరెక్టర్కి ముక్కుసూటి ఆర్టిస్టులు దొరికినందుకు నిజంగా ఇంకో పాయింట్ మిస్ అయ్యింది. ఒక చిన్న విషయం యాక్చువల్లీ, అదే 14th రోజు ఓటీటీకి వచ్చింది మా సినిమా. తర్వాత ఏంట్రా పుష్ ఇంకా రావాలి కదా, జనాలు చూడాలి కదా అనుకున్నప్పుడు 19th రోజు ఒక మిరాకిల్ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 6:30 టైంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న తారక్ అన్న ట్వీట్ చేశాడు సినిమా గురించి. బ్లాస్ట్ ఇంకా అంటే వైల్డ్ ఫైర్ ఇంకా అంతే, ఇంకా అసలు అంటుకుందనమాట. ఆ తర్వాత నేను చాలా ఫేమస్ అయిపోయా. దాదాపు 1000 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. నేను అనుకున్నా ఏం వర్క్ అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతామేమోరా అని చెప్పేసి. సో అంతా చాలా థ్యాంక్స్ తారక్ అన్న. మీరు సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని ఆ ట్వీట్ వేయడం అనేది మా లాంటి వాళ్ళకి ఎంత పెద్ద సపోర్ట్, ఎంత పెద్ద హెల్ప్ అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడల్లా లైక్ మలబార్ గోల్డ్లో మీ యాడ్ చూస్తున్నప్పుడు మీరు కనిపించట్లేదు, నాకు ఒక హోపు దేవుడు కనిపిస్తున్నాడు. అంత పెద్ద విషయం అది మాకు. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అది చేయాలి అని చెప్పేసి అవసరం కూడా లేకున్నా మీరు యూ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు మేక్ ఎవ్రీబడి ఈజ్ నోటిఫైడ్, లైక్ ఎవ్రీబడి ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ట్వీట్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో థ్యాంక్ఫుల్ అన్న. అండ్ అందరికీ అండ్ రెండోది లైక్ ఎవ్రీబడి లైక్ హూఎవర్ డిడ్ దర్ స్మాల్ పార్ట్ ఇన్ కంట్రిబ్యూటింగ్ ఆర్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అండ్ సైనింగ్ ఆఫ్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ లవ్లీ. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది పాత్రలు పోషించారు, అద్భుతమైన పాత్రలు. ఎవ్రీబడి అసలు దే నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మన భాస్కర్ గారు, రాజశేఖర్ గారు. భాస్కర్ గారు, మీరు 2 మాటలు మా అందరి కోసం.